అండి, ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో నేను డైలీ మొత్తం జరిగే విషయాలను అయితే చూపించలేకపోవచ్చు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంట్లో ఉండేదేమో ముగ్గురం అండి. కానీ నాకు పడ్డ గిన్నెలేమో 4 గిన్నెలు పడ్డాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా అవేమో చకచక అయితే కడిగేసుకుంటున్నాను. నాకేమో ప్రెగ్నెంట్ టైంలో ఇలా కూర్చొని గిన్నెలు కడగాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ షింక్ దగ్గర మాకు కడిగే అంత స్పేస్ ఉండదు. అందుకే ఇలాగా కడుక్కుంటున్నాను. ఈలోపైతే నా కొడుకొచ్చి బొమ్మలు పెట్టి యూట్యూబ్ అని చెప్పి అడిగేసరికి వాడికి యూట్యూబ్ అయితే పెట్టించి ఇంకా గిన్నెలు అయితే మొత్తం అయితే కడిగేసుకుంటున్నాను. అలా అయితే నేను షాప్కి అయితే వెళ్తున్నానండి. ఒక వస్తువు కొనడానికి. మా హస్బెండ్కి కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తాను, నేను ఏం కొంటున్నాను అనేది లాస్ట్లో చెప్తాను. ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నానండి స్నానం చేద్దామని. గిన్నెలు అయితే తోమడం అయిపోయింది. ఇంకా బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసాను గిన్నెలు తోమేసి అయిపోయిన తర్వాత. ఇంకా అలాగే మార్నింగ్ డైలీ ఇంకా మనం ఎలా అయితే ఇల్లు చిమ్ముకొని క్లీన్ చేసుకుంటాం, అలాగే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్గా అయితే చిమ్మేసి క్లీన్ చేసేసాను. నా కొడుకు అయితే వాళ్ళ పప్పా మీద అయితే కంప్లైంట్ చేస్తున్నాడు. మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. క్యూట్గా మాట్లాడతాడు. డ్రెస్ అయితే మీషోలో అయితే తీసుకున్నానండి. ఇంక ఈ డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని షార్ట్ వీడియోస్ అయితే తీశాను. ఇంకా దానికోసం ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంక ఎలాగో బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకుందాంలే అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేసుకుని వెళ్దామని తీశాను అనమాట. ఇంక ఇవాళ అయితే మాది ఏప్రిల్ 16th మ్యారేజ్ డే అనమాట. ఇప్పటివరకు మా హస్బెండ్ నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకని మా హస్బెండ్ కోసం ఏమైనా గిఫ్ట్ కొందామని వెండి షాప్కి అయితే వెళ్ళాను అనమాట. అదే లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. ఒక వస్తువు కొనడానికి అయితే వెళ్ళాను. ఆ వస్తువు ఏందని నేను షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.